మిత్రులారా, ఈరోజు మన సిద్దిపేటలో నాటి కేసీఆర్ కాలం తరానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చిండు. నిజంగా కేసీఆర్కైనా హనుమంతుడే అనుమానం అక్కర్లేదు. ఎందుకో విధి కూడా వీళ్ళ మధ్య కేసీఆర్తో ఆనాడు హనుమంతుడు ఆంజనేయుని రామాంజనేయ యుద్ధం జరిగినట్టు ఆ యుద్ధం కూడా జరిగింది. అసలు ఎవరు కేసీఆర్ నాటి కాలం మనిషి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా సిరిన రావే. సిరిన నమస్తే. నిజంగా మీరు కేసీఆర్ తో కలిసినటువంటి వ్యక్తులు, మీరు ఎలా ఉన్నారు? ఏం కథ చాలా రోజుల తర్వాత? పరిస్థితులను బట్టి అన్నా నడుస్తా పోతుంది. నిజంగా మీకు కేసీఆర్ అంటే ఇష్టమానే? రాముడికి హనుమంతుడు ఇట్లా ఆయనతో ఇట్లా పనిచేసిన 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. నిజంగా రామునికి హనుమంతుని లెక్క మరి రామాంజనేయ యుద్ధం జరిగినట్టు మీ మధ్య కూడా యుద్ధం జరిగింది. కానీ ఆ చరిత్రలో జరిగింది, తర్వాత మధ్యలో జరిగింది, మళ్ళీ కలుసుకున్నాం అంతే అంతే. కానీ ఏనాడు కూడా కేసీఆర్ సిద్ధాంతపరంగానే జరిగింది. ఏ రోజు కూడా కేసీఆర్ ఒక్క మాట అనేదట కదనే. అంటే కూడా సిద్ధాంతపరంగా అనొచ్చు కానీ అంతే, వేరే అట్లాంటివి ఏం లేదు. ఆయనతోటి మనకి ఇప్పుడున్నది ఎప్పటికైనా ఉంటుంది. నిజంగా వైశ్యులు అంటే చాలా గొప్పలు అంటారు. నా సిద్దిపేట గడ్డ మీద ఒక యూనిటీ మీకోసం వచ్చింది తెలుసా మీకు? అది మీ యుద్ధంలో తెలుసు. కేసీఆర్ కాదని వచ్చింది, 100% వచ్చింది. గుర్తించారు అది? అది 100% గుర్తించడం, ఆయన కూడా గుర్తించండి. ఆ వైశ్యులకి, మీకోసం వచ్చినటువంటి వైశ్యులకి మీరేం చేశారు? నేను ఆయనతోటి కలిసి ప్రయాణం చేసే క్రమంలో 1999లో మ్యారేజ్ సీజన్. ఆ మ్యారేజ్ సీజన్లో మేము ఒక పక్కగా మా వైశ్య బస్తీనే ఒక పక్క గల్లీలో పెళ్లికి పోయినాం. ఆయన తీసుకొని పోయినా నేనే. అప్పుడు ఎవరు మా వాళ్ళు ముంగటికి వచ్చేటోళ్ళు కదా ఆయన దగ్గరికి. బిజినెస్ అంతే తప్ప రాజకీయంగా కానీ దేనికి కానీ ముంగటికి వచ్చిన వాళ్ళు కాదు. అదే ఎన్టీ రామారావు అభిమానంతో మేము అందరం కలిసినాం. అక్కడి నుంచి కంటిన్యూగా జరిగింది. అయిన తర్వాత ఆ గల్లీలో పెళ్లికి పోతే ఆ పెళ్లిలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు ఆ కాలంలో ఏంటంటే టెంట్లు వేసుకొని రోడ్ల మీదనే పెళ్లిళ్ళు చేస్తుంటే పెళ్లి ముంగటనే మండపం ముంగటనే భోజనాలు చేయాలి. ఆ భోజనాలు చేయంగా ఆ మోరిలోకి వెళ్ళి వరాహాలు వచ్చినాయి. అయ్యో పంది. వచ్చేవారికి కొద్దిగా ఆయనకు కూడా మనసుకు బాధపడ్డాడు. బాధపడ క్రమంలోనే మళ్ళీ మేము వెళ్ళినాం. బయటకు వెళ్ళి వెహికల్ మీద పోతా ఉన్నాం. అయిపోతుంది. తర్వాత అడిగింది, ఏంది ఇది మీరు ఇంత మంచి ఇది చేసుకుంటారు, మీకు ఒక సంఘం కట్టుకోవాలి కదా, మంచిగా ఇది చేసుకోవాలి కదా అంటే, ఆల్రెడీ ఉన్నది సార్, వైశ్య భవనం ఉన్నది, అది నడుస్తూ ఉంది, కిందకో మీదకో నడుస్తుంది ఇట్లా అని అంటే, మనం మంచిగా ఫంక్షనల్ కట్టుకోవడానికి నేను జాగా ఇస్తా అన్నాడా. ఇప్పుడే జాగా ఇస్తా, నేను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తా, మేము మంచిగా కట్టిద్దాం, వెనక పోకండి మీరు అని అన్నాడు. అంటే నేను మా కౌంటర్లకు ఎవరు ఇస్తారు సార్? అవును, అదే వాటి మీద అట్టే అడిగిన. ఎందుక రేపు కమిటీ మీటింగ్ ఉంది, కమిటీ మీటింగ్ లో ఇప్పుడు మధ్యాహ్నం మీరే మాట్లాడేట్టుగా యాదవ్ సంఘానికి ఇచ్చినామని చెప్పి, యాదవ్ సంఘానికి ఇచ్చినాం, మనం కూడా మీకు కూడా ఇస్తాం. ఆనాడు మన ఉడత మల్లేష్ యాదవ్ వాళ్ళ బృందాన్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. మధ్యాహ్నం పూట మా కళ్ళ ముంగటిని జరిగింది. ఆ రోజు వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత పోయిన తర్వాత మేము రాత్రి డిస్కషన్ లో జరిగింది. మీరే పెట్టారా డిస్కషన్? ఆయన పెట్టి ఆయనతోటి స్టార్ట్ అయింది. అట్లా గట్ల జరుగుతుంది, మీరు ఇట్లా కూడా మీరు ఇంత పట్టించుకోరా, ఏం లేదు, ఎవరు పట్టించుకోరా అంటే, మా దగ్గర ఎవరు అడుగుతారు సార్, ఎవరు అడగరు కదా అంటే, నాకు కూడా తెలుసు అది, అయినా నేను ఇస్తా కంపల్సరీ, మీరు తీసుకురా అంటే, మా అప్పుడున్న సంఘంలో మా సంఘానికి కోసం పాటుపడ్డ వ్యక్తులను, ఒక 4 వ్యక్తులను ఆ రాత్రి నేను వాళ్ళకి ఫోన్ చేసి పొద్దున అప్లికేషన్ తీసుకురానికి తీసుకొస్తే మనం చేపిస్తాం, సార్ తోటి చేపిస్తాను నేను అని అడిగిన. వాళ్ళు కూడా, వాళ్ళకి నమ్మకం లేదు మొదలు, మన కౌంటర్లకు ఎవరు ఇస్తారా అని అడిగాడు. అంటే కంపల్సరీ ఇస్తాడు సార్, మనం ప్రయత్నం చేయడానికి నష్టం ఏమున్నది, ఇప్పిస్తాం రా అని చెప్పాను. కానీ పొద్దున వాళ్ళు అప్లికేషన్ తీసుకొని అదే అప్లికేషన్ తీసుకొని వచ్చారు. మహానాడు ఉండే అప్పుడు మాకు, ఇది డేట్ వచ్చేసి మే 24, 99లా
ఉండే. ఆ రోజు ఏంటంటే ఎవ్రీ మంత్ 25th రోజు అసైన్మెంట్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో యాదవులకు ఇచ్చిండు కదా, దానికి కూడా మనకు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పి అనుకున్నాం. ఇద్దరు డిస్కషన్లో జరిగింది. మార్నింగ్ వీళ్ళని తీసుకొని రమ్మని చెప్పినట్టు అప్లికేషన్ తీసుకొని వచ్చినారు. మేము ఆనాడు పని మీద పోయి మా పెట్రోల్ పంప్లో పని చేసుకుంటూ కూర్చున్నాం. ఆ పీరియడ్లో సార్ దగ్గరికి వీళ్ళు పెట్రోల్ బంక్ నుంచి ఫోన్ చేసారు, అప్లికేషన్ తీసుకొచ్చి ఇస్తే నా పెట్రోల్ పంపులనే జరిగిన విషయం అది. ఆ రోజు ఆర్డీఓ మీరాన్ మొయినుద్దీన్ గారు ఉంటే వారిని పిలిచి ఇది కూడా అందులో యాడ్ చేయండి, యాదవ్ సంఘానికి ఇచ్చినట్టుగానే మనకు వీళ్ళకి కూడా వైశ్య సంఘానికి ఇవ్వండి, వాళ్ళు ఏం అడగారు ఎప్పుడు నన్ను, అది ఇవ్వండి అని చెప్పాను. పెట్రోల్ బంకులనే జరిగింది ఫస్ట్, దాని శ్రీకారం జరిగింది అక్కడ. ఆ రోజు సాయంత్రం మీటింగ్లో అసైన్మెంట్ కమిటీలో పాస్ చేసిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసుకుంటూ మాకంతా పార్టీ వరకు అవి చెప్పుకుంటూ పోతే అప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోయినాం. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇదైపోయింది. సార్ కూడా మన తెలుగుదేశంతో డిఫర్ అయ్యిండు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాక నడుస్తుంది. ఆ క్రమంలో మాకు అసైన్మెంట్ కమిటీలో మాకు జాగి చేసినారు. అయిన తర్వాత 3-4 సంవత్సరాలు జరిగిపోయింది. దీని తర్వాత మీరు కేసీఆర్ మీద పోటీ చేసినప్పుడు మీ కులం మొత్తం మీకు వెన్నంటే ఉన్నదా లేదా? అయితే ఆ ప్రక్రియలోనే మాకు 2004లో నేను కేసీఆర్ మీద నిలబడ్డా. అంతకన్నా ఒక 6 నెలల ముందే మా వైశ్య సంఘం ఎలక్షన్ లేని, ఆ ఎలక్షన్ లేనప్పుడు నన్ను కూడా నిలబడమని కొంతమంది ఫోర్స్ చేశారు. ఆ వైశ్య సంఘంలో నిలబడదామని ఆల్రెడీ నామినేషన్ కూడా వేసినాను. వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఇల్లెందుల అంజయ్య గారు ఉండే, ఆయన ప్రెసిడెంట్ అభ్యర్థి, కాసం బాలకృష్ణ అని ఇంకొక అభ్యర్థి, వీళ్ళిద్దరు ప్రెసిడెంట్గా ఉండే, కొంచెం సత్యం ఆయన సెక్రటరీగా నిలబడ్డారు. అర్లీ మార్నింగ్ మా ఇంటికి వచ్చారు అందరూ. వచ్చి అనవసరంగా నువ్వు ఎందుకు, మనకు పార్టీలో నీకు మంచి అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు ఎందుకు మనం అందరం కలిసి సపోర్ట్ చేద్దాం ఇట్లా అని చెప్పి అన్నారు. దాని ప్రకారంగానే నేను వాళ్ళకి చెప్పినా కూడా ఈ జాగా అనేది మన సంఘానికి తీసుకోవాలి, ఆడికి ఆర్డీఓ ఆఫీస్లో శాంక్షన్ ఉన్నది, అది తీసుకొని మనం బిల్డింగ్ కట్టించుకుందాం, తర్వాత ఇట్లా చేద్దాం, అది మీరు వాగ్దానం చేయండి నేను డ్రాప్ అవుతా అని చెప్పిన. దాని ప్రకారంగానే వాళ్ళు నాకు వాగ్దానం చేసారు. కానీ ఓటింగ్ మాత్రం పర్ఫెక్ట్ చేసారు. అయిన తర్వాత 4 నెలలకు నాకు ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లో మీకు దాదాపు ఒక సిద్దిపేట పట్టణంలో ఒక 20 బూతులు మీకే మెజారిటీ ఇచ్చారు తెలుసా? 48 బూతులు టౌన్లో ఉంటాయి, 26 బూతులలో నాకు మెజారిటీ. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉంది. ఉద్యమ సారథి కేసీఆర్ మీద నేను పోటీ చేసినప్పుడు కూడా అది మా కమ్యూనిటీ మొత్తం ఇక 25 బూత్లలో మాకు మెజారిటీ ఓట్స్ ఉంటాయి. 26 బూత్లలో మాకు మెజారిటీ వచ్చింది. ఈ కమ్యూనిటీ మీ పార్టీని చూసేసిందా, అప్పుడు టీడీపీని చూసేసిందా, మిమ్మల్ని చూసేసిందా? టీడీపీని చూసి దానికి తోడు మా కమ్యూనిటీకి అవకాశాలు ఇప్పుడు రాలేదు కాబట్టి ఆ టైం ఫస్ట్ టైం వచ్చింది, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వచ్చింది, అధికార పార్టీ మీద పోరాడుతున్నాం అని చెప్పేసి మనకు ఓట్లేసారు. ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ ఎందుకు గెలవాల్సి వచ్చింది? ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మా కమ్యూనిటీ మొత్తం నాకు ఓట్లు వేసినట్టుగా ఆయనకు నిర్ధారణ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచి కూడా అడిగితే చెప్పిన వాళ్ళు ఒకటి, మేము మీకు వ్యతిరేకం కాదు, మా కులానికి అవకాశం వచ్చింది కాబట్టి మేము వినియోగం చేసుకున్నాం, అంతే తప్ప వేరేది ఏం లేదని చెప్పి యూనిటీ చూపించే ప్రయత్నం చేసినామన్నారు. దాని ప్రకారంగానే ఆ జాగా మాకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా మీ రాజకీయ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది?